ఈనాడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు, 66 అమలు కాని హామీలు, 420 మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మరి నియోజకవర్గ రైతుల పక్షాన ఈనాడు ఏసంగి పంట కొనుగోలు కేంద్రాలు జనరల్గానైతే గతంలో ఏప్రిల్ 15 తారీఖు లోపల స్టార్ట్ చేసి మిల్లులు అలాట్ చేసేది. అలాంటిది మీరు మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో మిల్లుల అలాట్మెంటు మే 4 తారీఖు వరకు కూడా మిల్లు అలాట్మెంట్ కాక మరి లేటుగా 4వ తారీఖు నాడు మరి కల్లాలు ఓపెన్ చేస్తే ఇప్పటికి దాదాపుగా రైతులు కల్లాల మీద వడ్లు పోసుకొని నెల రోజుల నుంచి 25 రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నారు. మరి నాడు దూరదృష్టి లేక మీ ప్రభుత్వానికి మీకు మరి దూరదృష్టి లేక రైతులను అరికోస పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు లారీలు సక్రమంగా లేవు. మరి అదేవిధంగా కటింగ్ చేపడతా ఉన్నారు రైస్ మిల్లర్స్. ఒక బస్తాకి 2 కిలోలు కట్ చేస్తే మరి ఒక క్వింటాల్కి 5 కిలోలు లాస్ అవుతా ఉన్నాడు. 5 కిలోలు లాస్ అయితే 24 రూపాయలు అంటే ఒక కేజీకి 24 రూపాయలు అంటే దాదాపుగా 90 రూపాయలు క్వింటాల్కు నష్టపోతూ ఉన్నాడు. మరి అదేవిధంగా రైతు బోనస్ ఇస్తా అని, సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన శ్రీధర్ బాబు గారు మరొక వర్షాకాలం పంటకిచ్చి ఏసంగి పంట ఎగ్గొట్టినావు, మరి ఇప్పుడు ఏసంగి పంటకు వచ్చింది. మరి దీన్ని కూడా అది ఇది కలిపి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి రైతులను మరి తక్షణమే నువ్వు అధికారులతో మీటింగ్ పెట్టి మరి సంబంధిత కలెక్టరు, డిసిఓ గారు, అదేవిధంగా డిఎం గారిని, సివిల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి, జేసీ గారిని కూర్చోబెట్టి ఇమ్మీడియట్గా మరి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత నీపైన ఉంది. మరి పుష్కరాల పేరుతోటి, పూజల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నావు, యజ్ఞాల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నావు. ఇక్కడ రైతులేమో అరిగోస పడతా ఉన్నారు. మరి ఒక రైతుకి ఒక ఎకరానికి 30 క్వింటాలు ఈ సంవత్సరం పండితే మరి దాదాపుగా 90,000 రూపాయల నష్టం జరుగుతూ ఉన్నది ఒక 5 ఎకరాల రైతుకి. మరి ఈ రకంగా 5 ఎకరాలు పంట వేసిన రైతుకి మరి మీరు ఇచ్చే బోనస్ కావచ్చు, మరి కటింగ్ల ద్వారా ఇచ్చే నష్టం కావచ్చు, 90,000 రూపాయలు ఈనాడు ఒక రైతు నష్టపోతా ఉన్నాడు, 5 ఎకరాల సన్నకారు రైతు. మరి అదేవిధంగా మీరు ఏమన్నారు, మరి వ్యవసాయ కూలీలు కూడా ఇస్తా అన్నారు, అది ఇవ్వడం లేదు. మరి కౌలు రైతులకు ఇస్తా అన్నారు, రైతు బంధు ఇస్తా అన్నారు, అది ఇవ్వడం లేదు. ఈనాడు మరి నీ సొంత మండలం కాటారం మండల కేంద్రంలో ఆ దుస్థితి ఉంది. మరి మొన్న నీ సొంత ఊరు ధన్వాడలో మరి రైతులు రోడ్డుపైకి వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి మందుబుర్లు పట్టుకొచ్చి ధర్నా చేయడం జరిగింది. మీకు ఇంకా కూడా కవింపు కాకపోతే మరి మీరు వచ్చి కాళేశ్వరం పుష్కరాలని, మరి ధన్వాళ్ళ యాగాలని, యజ్ఞాలని చేస్తూ ఉన్నారు. మరి రైతులనేమో అరికోస పెట్టుకుంటా ఉన్నారు. మీరు మీ కుటుంబం చల్లగా ఉంటే రైతులందరూ బాగున్నట్టేనా శ్రీధర్ బాబు గారు? మరి మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కదా, ఇప్పటికైనా మరి రైతులను గోస ఉంచుకోకుండా, మరి లారీలు సక్రమంగా వస్తలేవు. ఈనాడు దూరదృష్టి లేక మీకు మరి మొదలే మిల్స్ అలాట్మెంట్ చేసి మరి బార్దాన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, అది కూడా బార్దాన్ కూడా సమయానికి రాక మరి ఇటు మిల్లర్లు అక్కడ అమాలీలు తీసుకునే లేక ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర దాదాపుగా ఒక లారీ అన్లోడ్ కావాలంటే 3 రోజుల సమయం పడతా ఉన్నది. మరి తక్షణమే మరి వేరే రాష్ట్రం నుంచి అయినా లేబర్ని తెప్పించి మరి ఇమ్మీడియట్గా అన్లోడ్ చేపించి ఈ కటింగ్ లేకుండా చూడాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి చెందిన మంత్రిగా ఉండి రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని పిలిపించుకోబడుతున్న మీరు మరి ఇప్పటికైనా కనువిప్పు అయి మరి రైతుల పక్షాన ఉండి మరి రైతుకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కానీ, అదేవిధంగా బోనస్ కానీ మరి తక్షణమే చెల్లించి కటింగ్ కాకుండా చూసి మరి ఇమీడియట్గా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఋతుపవనాలు వస్తూ ఉన్నాయి. మరి 5-10-15 రోజులల్లో ఋతుపవనాలు వస్తే మరి వర్షాలు పడి మరి అదేవిధంగా వడ్లు దర్శే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఇంకా మిల్లర్లు మరి ఇబ్బంది పెడతారు కనుక మీరు ఈ ప్రాంతంలో మరి ప్రభుత్వం నుంచి అయినా మిల్లులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. మరి మిల్లులు ఏర్పాటు చేసి లేటెస్ట్ టెక్నాలజీ వస్తూ ఉన్నది.
మరి తడి వడ్లను మరి రైస్ చేసే అటువంటి టెక్నాలజీ వస్తూ ఉన్నది. అటువంటి మీరు ఇండస్ట్రీ మినిస్టర్ కదా, పెట్టించే అవకాశం ఉన్నా మరి పెట్టేయకుండా ఇక్కడ రైతులను అరిగోస పెట్టుకుంటా ఉన్నారు. రైతుల పాపం తలిగి మరి కాళ్ళ గర్భంలో కలిసిపోతారు. ఇప్పటికైనా మీ పూజలు పునస్కారాలు మీ కుటుంబం కోసం చేసేటి ఆపి మరి రైతుల పక్షాన ఉండి మరి రైతులకు ఈ పోయిన ఏసంగి పంటకి అదేవిధంగా ఈ ఏసంగి పంటకి మరి బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా కటింగ్లే కూడా చూడాలని, అదేవిధంగా లారీలు సరిపోను సప్లై చేయించే విధంగా చూడాలని, ఈ వ్యవస్థ అంతా ఎక్కువ ఇబ్బంది అంతా కూడా మీ నియోజకవర్గంలో ఉంది. పక్క నియోజకవర్గం పెద్దపల్లిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నీ పార్టీ వాడైనప్పటికీ ఉండి అనుక్షణం మిల్లర్లతో అధికారులతో మాట్లాడుతూ మరి అక్కడ సక్రమంగా జరిపిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మాత్రం మరి మీరు మంత్రిగా ఉండి మీ హంగు ఆర్భాటాలకు సమయాన్ని ఎక్కువ వెచ్చిస్తూ మరి రైతులను అరికోసం ఇచ్చుకుంటా ఉన్నారు, రైతులను నిండా ముంచుతా ఉన్నారు. మీరే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కనుక ఇమ్మీడియట్ గా మరి ఈ అధికార యంత్రాంగాన్ని అదేవిధంగా సివిల్ సప్లైస్ యంత్రాంగాన్ని మరి పిలిచి ఈ లారీల సమస్య లేకుండా అదేవిధంగా కటింగ్ లేకుండా ఇమ్మీడియట్ గా తక్షణమే ఈ 15 రోజులల్లా మరి ఉన్న కల్లాల మీద ఉన్నటువంటి వరినంతా కూడా మరి లిఫ్ట్ చేసే విధంగా మీరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అదే ఇక్కడికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చిండ్రు, నస్తూరువెల్లిలో మీటింగ్ పెట్టించిండ్రు, రైతుల కోసం తీసుకొచ్చినామని చెప్పిండ్రు. మరి కేవలం అక్కడ జీవన్ రెడ్డి గారిని అదేవిధంగా కేసీఆర్ తిట్టడానికే తప్ప మరి 100 కోట్లు 500 కోట్లు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కేవలం నీ వ్యక్తిగత ఇమేజ్ కోసం చేస్తా ఉన్నావు. మరి రైతులను నట్టేట ముస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారే మరి దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మరి తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమస్య ఈ యొక్క మంత్రి నియోజకవర్గంలో లారీల కొరత, మిల్లర్ల కొరత, అదేవిధంగా సరైన సమయానికి దించుకోక గోడౌన్లు సరిగా లేక ఇవన్నీ ప్రాబ్లం జరుగుతూ ఉంది. కనుక ఇప్పటికైనా మీరు మరి దృష్టి పెట్టి ఆ యాగాలు పూజలు చేసే కాడికి చేసిండ్రు. మీ కుటుంబం ఎట్లా చల్లగానే సుఖ సంతోషాలతో ఉంది, కానీ ఈ రైతుల క్షేమం కూడా కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.